పెబుల్స్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పశ్చిమోత్తాసనం ఎలా వేయాలో దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఆసనంలో వీపు లేదా వెనుక భాగాన్ని పూర్తిగా వంచాల్సి ఉంటుంది. ఈ ఆసనం వేసే ముందు కొద్దిగా బెండింగ్, స్ట్రెచ్చింగ్ చేయాలి. అలాగే 2-3 సూర్య నమస్కారాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం బలవంతంగా వంచి చేయకూడదు. కొద్ది కొద్దిగా సాధన చేస్తూ చేయాలి. సాధ్యమైనంత వరకు మాత్రమే బెండ్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఆసనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు బలవంతంగా ఈ ఆసనాన్ని వంచి చేయకూడదు. ఎంతవరకు వంగగలిగితే అంతవరకు మాత్రమే వంగి చేయాలి. సాధారణ స్థితిలో నేల మీద కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి. అలాగే 2 చేతులను నిటారుగా పైకి లేపాలి. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులను కాలి వేళ్లను తాకేలా ముందుకు వంగాలి. ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నెమ్మదిగా మొదట కూర్చున్న స్థితికి చేరుకోవాలి. ఇప్పుడు ముందుకు తిరిగి ఆసనాన్ని వేయాలి. ఇప్పుడు కుడివైపు తిరిగి ఆసనాన్ని వేయాలి. ఆసనం ప్రారంభంలో శ్వాసను నెమ్మదిగా తీసుకోవాలి. చివరి దశకు చేరుకున్న సమయంలో దీర్ఘ శ్వాసను తీసుకొని నెమ్మదిగా వదలాలి. చూశారు కదా, ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, కోపం, చికాకు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. అలాగే మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఇంకా పొట్ట దగ్గర కొవ్వు కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఈ ఆసనం మీ శరీర స్థితికి, మీ ఆరోగ్య స్థితికి సరైనదో కాదో డాక్టర్ని సంప్రదించిన తర్వాత సాధన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆసనం ఎలా వేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం త్రికోణాసనం ఎలా వేయాలో దానివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఆసనం మన శరీరంలో త్రికోణాలను ఏర్పరుస్తుంది. అందుకే దీనిని త్రికోణాసనం అంటారు. ఈ ఆసనం వేసే ముందు వృక్షాసనం లేదా తడాసనం వేయాలి. నడుము, వెన్నుపూస సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకూడదు. త్రికోణాసనం చక్కగా నిలబడి సమస్థితిలో ఉంటూ శ్వాస పీలుస్తూ వదలాలి. వెన్నుముక నిటారుగా ఉంచాలి. 2 కాళ్ళు వీలైనంత దూరంగా జరపాలి. నిదానంగా 2 చేతులను కూడా భూమికి సమాంతరంగా పైకి లేపి ఉంచాలి. మోచేతులను వంచకూడదు. అరచేతులను నేలవైపు ఉండే విధంగా చూడాలి. తర్వాత నిదానంగా గాలిని వదులుతూ కుడి చేతితో కుడి పాదాన్ని తాకే విధంగా మెల్లగా శరీరాన్ని వంచాలి. ఇదే సమయంలో ఎడమ అరచేయిని పైకెత్తి నిటారుగా ఉంచాలి. శిరస్సు ఎడమ అరచేతి వైపు చూస్తూ ఉండాలి. తర్వాత శ్వాస పీలుస్తూ పైకి రావాలి. కుడి చేతి వైపు ఏ విధంగా శరీరాన్ని వంచామో అదే విధంగా ఎడమ చేతి వైపు కూడా శరీరాన్ని వంచాలి. ఇప్పుడు ముందుకు తిరిగి ఇదే ఆసనాన్ని కొనసాగిద్దాం. కుడివైపుకు తిరిగి ఆసనాన్ని కొనసాగిద్దాం. చూశారు కదా, ఈ త్రికోణాసనం వేయడం వల్ల కాళ్ళు, చేతులు బలపడతాయి. మానసిక, శారీరక సమతా స్థితికి ఈ ఆసనం దోహదపడుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళన, వెన్నునొప్పి, సయాటికా వంటి వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఈ ఆసనం వేయడం మీ శరీర స్థితికి అలాగే ఆరోగ్య స్థితికి
సరైనదో కాదో డాక్టర్ని సంప్రదించిన తర్వాత సాధన చేయండి. వృక్షాసనం. ఈ ఆసనం వృక్షాన్ని పోలి ఉంటుంది. అందువల్ల దీనిని వృక్షాసనం అంటారు. ఈ ఆసనం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రతను పెంచుకోవడానికి అలాగే శరీర మరియు మానసిక సమతౌల్యతను పెంపొందించుకోవడానికి ఈ ఆసనాన్ని వేస్తూ ఉంటారు. ఈ ఆసనం వేసేటప్పుడు కళ్ళు తెరిచి వేయాలి. ముందుగా నిటారుగా నిలబడి ఒక కాలును మడిచి రెండవ కాలి తొడపై పాదాన్ని ఈ విధంగా ఆంచాలి. ఈ విధంగా రెండు చేతులను పైకి చాపి జోడించాలి. చేతులను మెల్లగా దించాలి. తిరిగి రెండు కాళ్ళపై నిలబడాలి. అదేవిధంగా రెండవ కాలితో కూడా సాధన చేయండి. వృక్షాసనం ఎలా వేయాలో చూశారు కదా. ఈ ఆసనం శరీరంలో కొత్త శక్తిని నింపుతుంది. శరీరం మనసుల మధ్యన సమతా స్థితిని ఏర్పరుస్తుంది. అలాగే స్థిర చిత్తాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఆసనం వల్ల కొన్ని రకాల సయాటికా నొప్పులు తగ్గుతాయి. ఇంకా నడుం బలపడుతుంది. అలాగే కాళ్ళలో బలం పెరుగుతుంది. మైగ్రేన్ తలనొప్పి, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకూడదు. మీ శరీర స్థితికి మరియు ఆరోగ్య స్థితికి ఈ ఆసనం సరైనదో కాదో మీ డాక్టర్ను సంప్రదించిన తర్వాత ఈ ఆసనాన్ని సాధన చేయండి. ఇప్పుడు ఈ ఆసనం ఎలా వేయాలో చూద్దాం. పెబుల్స్ తెలుగు